ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బంది కలిగిందని ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనా కూడా దేవుని పాదాలు మాత్రం విడువరు. ఎందుకంటే మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, అన్ని విషయాలు తప్పించే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మర్చిపోకండి. చూడండి, మన జీవితంలో ఏదైనా ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడే, మనల్ని ఫలింపజేసే దేవుడు, అన్ని విషయాల్లో మనల్ని కాపాడే దేవుడు మనకు తోడుగా ఉంది. చూడండి, ఒకసారి ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఆమె కనిపించిన దృశ్యం ఏంటంటే, మా అద్దాల షోకేసులో నెక్లెస్ కనిపించిందండి. నెక్లెస్ ఎంత బాగుంది, ఎంత అందంగా ఉందని ఆమె దగ్గరికి వెళ్ళి బాగా చూసేటప్పుడు ఆ నెక్లెస్ ఈమెతో మాట్లాడుతూ ఉందంట. ఆ రోజు నేను బంగారం ముద్దగా ఉన్నప్పుడు నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోయావు, గుర్తుందా? ఇప్పుడు నేను ఇంత అందంగా ఉన్నాను, నా దగ్గరకు వచ్చి తేరు చూస్తున్నావు. ఇంత అందంగా నేను తయారు కావడానికి నన్ను ఎంతో నలగొట్టారు, నన్ను ఎంతో విరగ్గొట్టారు, నన్ను ఎంతో కాలిస్తే నేను ఈ రూపానికి వచ్చాను. నన్ను చూడడానికి ఇప్పుడు నన్ను చూసి అందంగా ఉందంటున్నావు. నేను పడిన స్థితి నీకు తెలియదు. ఎన్నో దెబ్బలు, ఎంతో భయంకరంగా కాల్చడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఒక రూపానికి వచ్చిన తర్వాత నన్ను చూసి ఇప్పుడు బాగుందంటున్నాను మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతుంది. అవునండి, ఆ సువర్ణం ఎలాగా మంచిగా మనకు కనిపిస్తుంది. చూడండి, ముద్దగా ఉన్నప్పుడు బంగారం ముద్దగా ఉన్న ఎవరు ఈరోజు అదే యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని విరగ్గొట్టేటి వస్తాయి, కొన్ని నలగొట్టేటి వస్తాయి, కొన్ని కాల్చే వస్తాయి. కానీ ఓర్పు కలిగి సహించినప్పుడు, ఓర్పు కలిగి భరించినప్పుడు, ఓర్పుతో ఆయన పాదాలు విడవకుండా పట్టుకున్నప్పుడు, ఇప్పుడు ఆమె చూస్తూ ఉంది చూడు, ఆ నెక్లెస్ అది మునుపు ఎలా ఉండేది, ముద్దగా. ఇప్పుడు అది ఒక అందంగా తయారు చేసి షోకేస్లో పెడితే అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎంత బాగుంది నెక్లెస్, ఇది ధరించుకుంటేనే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా ఆ నెక్లెస్ని ధరించుకోవాలని ఆశపడుతున్నారు. ఈరోజు నిన్ను చూసిన వారందరూ అవమానంగా మాట్లాడుంటారు, అపహాస్యాస్పదంగా మాట్లాడుంటారు, నిన్ను చూసిన వారందరూ ఎగతాళి చేస్తుంటారు. కానీ దేవుడు ఆ అవమానానికి, ఆ బాధకు నిన్ను ఎందుకు అప్పగిస్తాడంటే, ఒక మంచి వజ్రంలాగా, ఒక మంచి నెక్లెస్ లాగా, మంచి రూపాన్ని తీసుకురావడానికి కొన్ని నీకు తగిలేలా చేస్తాడు. కానీ ఎంత సహిస్తావో సహించు. ఇప్పుడు ఆ షోకేసులో పెట్టినట్టు నిన్ను చూడడానికి కూడా అనేకులు వస్తారు. ఎంత మంచిగా మారింది ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడితే చాలు సమాధానం, ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు ఎంతో మంచిగా అనిపిస్తుంది. కానీ ఆ నెక్లెస్ చూసిన వాళ్ళు మాట్లాడినట్టు నిన్ను చూసి కూడా, నీ ఫలింపుని చూసి కూడా, నీ ఆశీర్వాదం చూసి కూడా అనేకులు నిన్ను మెచ్చుకునేలా ప్రభు చేయబోతున్నాడు. ఎందుకంటే అలా చేయడానికే నేను తీసుకెళ్తాడు, కానీ రొక్కడానికి కాదు, నిన్ను ఏడిపించడానిక, నిన్ను బాధించడానిక. ఈరోజు కరువు వచ్చిందా, ఇబ్బంది కలుగుతూ ఉందా, కన్నీరు వస్తూ ఉందా, అనేకులు భయంకరంగా నిన్ను మాట్లాడుతున్నారా, ఎంత భరిస్తావు అంత భరించు. ఒకనాడు నిన్ను మెచ్చుకునే రోజు రాబోతా ఉంది, నిన్ను అందరూ పొగిడే రోజు రాబోతా ఉంది. ఇప్పుడు అందరు నిన్ను ఎంత మంచిగా ఉంది, ఎంత మంచిగా ఉన్నాడు ఇతనని నిన్ను మెచ్చుకొని అందరూ నిన్ను ఘనపరిచే రోజు ప్రభు తీసుకురాబోతున్నాడు. ఆ రోజు కోసం వెయిట్ చేయి. తప్పకుండా ఆ రోజు సమీపంగా ఉంది. నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా, ఆశ్చర్యకరంగా నిన్ను మార్చబోతున్నాడు. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. మాటలుంటున్న ప్రతి బిడ్డలు శోధన ఎందుకంటే ఘనతకే, వేదన ఎందుకంటే హెచ్చించడానికి, ప్రభువా అవమానాలు ఎందుకంటే మమ్మల్ని అందరిని ఎత్తులోకి తీసుకెళ్ళడానికి. ఈరోజు ఆ బంగారం కొట్టబడింది, కాల్చబడింది, ఒక మంచి రూపుకి వచ్చిన తర్వాత అందరూ మెచ్చుకుంటున్నారు. అలా మెచ్చుకునేలా మమ్మల్ని అందరూ కూడా నువ్వు చేయబోతున్నావు. ఈరోజంతా నీ బిడ్డల కాపుదల, భద్రత అనుగ్రహించి మీరే తోడే ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.